వాల్మీకి మహర్షికి లవకుమారుడిని అప్పగించి సీతాదేవి నదీ స్నానానికి వెళ్ళింది. పూజలో నిమగ్నమై ఉన్న వాల్మీకి మహర్షి సీతాదేవి లవకుమారుడిని తనకు అప్పగించిన సంగతి మర్చిపోయాడు. ఇంతలో అటుగా వచ్చి ఒక కోతి లవకుమారుడును ఎత్తుకుపోయి సీతాదేవి స్నానం చేస్తున్న నది ఒడ్డును విడిచిపెట్టింది. పూజ ముగిసిన తర్వాత వాల్మీకి మహర్షి లవుడు మాయమైన సంగతిని గ్రహించాడు. తన బిడ్డ కనిపించలేదని సీతాదేవికి చెబితే అప్పటికే ఎన్నో కష్టాలను భరించిన సీతాదేవి తట్టుకోలేదని వాల్మీకి మహర్షి 2 గడ్డి పరకలను తీసుకుని వాటిపై కొన్ని మంత్రాలను జపించి అచ్చం లవుడిలాగే ఉండే ఒక బిడ్డను సృష్టిస్తాడు. స్నానం ముగించుకుని తిరిగి వస్తున్న సీతాదేవి నది ఒడ్డున ఉన్న లవుడిని చూసి ఆశ్చర్యపోయి ఆ బిడ్డను తీసుకుని ఆశ్రమానికి వచ్చింది. అక్కడ అచ్చం తన బిడ్డలాగే ఉన్న మరో శిశువును చూసి ఆ బిడ్డ ఎవరని వాల్మీకి మహర్షిని అడగడంతో వాల్మీకి మహర్షి జరిగిందంతా సీతాదేవికి వివరించాడు. దాంతో బిడ్డ దర్భ నుండి పుట్టాడు కాబట్టి సీతాదేవి ఆ బిడ్డకు కుశాని నామకరణం చేసింది.